వీరా చెల్లమ్మ సత్య ఫోను. సరదాగా ఏడిపిస్తున్నానయ్యా. ముందు నువ్వు, తర్వాత నేను. మాట్లాడు. చెప్పరా బంగారం. చిట్టి లైలోకి తెచ్చుకున్నావా? ఏం చిట్లేమా, నాతో చెడు ఆడేసుకుంటుంది. ఆడదాన్ని పడేయడం అంటే మాటలు కాదన్నయ్య. కుస్తీ పోటీలో అందరిని ఉరికి పడేస్తాను కదా. కుస్తీలు వేరు, ఆడదాంతో దోస్తీ వేరు. సర్లే, నేను లవ్ లెటర్ డిక్టేట్ చేస్తా, రాసుకో. అది ఒంటరిగా ఉన్నప్పుడు ఒక గులాబీతో ఇచ్చే. గులాబీ ఎందుకమ్మా? అది లవ్ కి సింబల్ అన్నయ్య. ఓహో, ఒరే పటాసు ఎక్కడున్నాను? ఒరే చెల్లెదు లవ్ లెటర్ అంటుంది, చెప్పింది రాసుకో. కబడ్డీ చిట్టి చూసిందంటే పరిగెత్తుకుంటూ వచ్చేద్దంట. అలాగా సరిగా విను. అమ్మ చెప్పమ్మ చెల్లమ్మ. ఒక అక్షరం కూడా తేడా రాకూడదు. చెప్పమ్మా. సోదర సోదరి మల్లారా, ఈ రోజు మన ఆడ మహిళల కబడ్డీ పోటీల ఫైనల్. అరే ఆడన్న మహిళ అన్న ఒకటే సరిగ్గా చెప్పి ఏడు. నిజమా? ఈ రోజు జరుగుతున్న పోటీలో మన సదాశివపురం టీం కి సీతారాయణ టీం కి మధ్య పోటీ జరుగుతుంది. చీఫ్ గెస్ట్ గా మన వీర గారు ఇచ్చేసారు. ఒరే పటాసు, చూసి 3 రోజులైంది. నా క్రీడాకారిణి ఎదురా. క్రీడాకారిణి ఎవరెవరు? చిట్టిరా. చిట్ట అదిగో అదిరిపోయి ఇంట్రడక్షన్. ఏ స్టిల్ ఇచ్చిందిరా. ఒరే పటాసు, చిట్టి ఏమంటుందిరా? కబడ్డీ 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 అంటుంది. మరి నాకేంట్రా ఈరా 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 అని అనిపిస్తుంది. కబడ్డీ 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 కబడ్డీ. చప్పట్లు కొట్ట. చిట్టి, నువ్వు గాని ఓడిపోతే సదాశివపురం ఓడిపోయినట్టే. కోతకి వాళ్ళకి మూత మోగిపోవాల్సిందే. బస్తీ మీద సవాల్ పడగొట్టు. కబడ్డీ 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 కబడ్డీ. హలో, కౌన్ హై? నాను శ్రీకాకుళం సీతని. కోసంత ఫోన్ వీరాకి ఇచ్చిమి. ఇచ్చిమియా? లేలండి లేలండి. వీరా, నువ్వు చిట్టి కోసం కలవరిస్తుంటే ఎవరితో శ్రీకాకుళం సీతంట కూసంత ఫోన్ ఇచ్చిమి అంటే దీని సంగతి ఏంటో తెలుసు? హలో, ఎవరు? మన కబడ్డీ కోట్లో నీ బాడీ చూసి పడిపోనారు కదేంటి? ఎదుగో గీత. సీత ఏదోట్లే, ఆ ఫెసిలిటీ నీకు లేదు కానీ నా మీద నా బాడీ మీద ఫుల్ రైట్స్ మా చిట్టివి. అదేంటి బాబా అలా మాట్లాడతావు? సిట్టేమో నువ్వు వద్దని గట్టిగా చెప్తుంటే కొంత ఆలోచించవేంటి? ఈ విషయం మా చిట్టికి తెలిసిందనుకో, నీ అడ్రస్ తెలుసుకొని వచ్చి మరీ కబడ్డీ ఆడేస్తుంది. ఫోన్ పెట్టి. ఇది ఎవరో నాకే స్టిల్ ఇవ్వాలనుకుంటుంది. నేను ఖాళీగా ఉన్నాను చెప్పలేవా? శ్రీకాకుళం వెళ్ళిపోయాడు కదా. తప్పు బావా మాట్లాడొచ్చింది. వచ్చావా సిద్ధి? లవ్ లెటర్స్ వచ్చా. ఎక్కడ వీరా? చిట్టి, ఏంటి లవ్ లెటరా? నిజంగానా? వింటావా? ప్రియాతి ప్రియమైన చిట్టి, నువ్వు పొట్టి పొట్టి గౌన్లు వేసుకున్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను కాబట్టి. అలా బట్టి పట్టేసావేంటి? అంత నచ్చేసిందా? అయినా ప్రియాతి ప్రియమైన ఏంటి? ప్రియాతి ప్రియమైన ఫ్రీగా రాయమన్నా కదా, అందుకే అలా రాశాను. రాశాను అంటున్నాడు వీడు. వేలు పెట్టాడా? కాదు, కాలు కూడా పెట్టాను. ఇంకేం పెట్టావు? చాలా పెట్టాడు దాంట్లో. నెక్స్ట్ లైన్, నా గుండీల తలుపులు నీకోసం తెరిచే ఉంటాయి. గుండీలేంటి? అది గుండె తలుపులు అయి ఉంటాయి. వంటవాడు రేంజ్ కూడా లేదా నీకు? దీని సంగతి చూద్దాం. పాల గల్లాసు పట్టుకుని గ్లాస్ కొచ్చిన తిప్పలో తెల్ల చీర కట్టుకుని నువ్వు నడిచి వస్తూ ఉంటే ఆ చీర ఎప్పుడు విప్పేద్దామా అని అంత ఆశ నీకు? చెల్లి రాయమంది ఏంటి? నువ్వు రాసిందేంటి? అసలు ఇలా రాయమంది ఎవరు? నేను అంటే కొంచెం పవర్ఫుల్ గా ఉంటుందండి, నేనే రాశాను. అంటే ఐడియా నీ చెల్లెల్ది, రాత ఈ గలాస్ గడిది. నేనెందుకు ప్రేమించాలి? నేను ఎలా రాశాను? చిట్టి చిట్టి చిట్టి. ఒరే పటాసు, ఎంత సాహిత్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? ఒక క్వార్టర్ లోపల వేసేస్తే ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తా.
మంచిది. బయట ఒకటి ఎత్తే ఎలా ఉంటది? మీదేంట్రా ఎలా మొహం వేసుకొని? మరి కూడా చాలా సంతోషం. నమస్కారం. నమస్కారం. నా పేరు పెద వెంకట్రాయుడు. మీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి. నేను వ్యాపారస్తుడిని. భూముల్ని కొనటం అమ్మటం నా వృత్తి. నాకేం కావాలో ఎదుట వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకేం కావాలో నేను ఇవ్వటం నా అలవాటు. మీ ఊరి భూములు నాకు కావాలి. మీ మాట ఈ ఊరి జనానికి శాసనమటగా వాళ్ళ భూములను నాకు అమ్మేయమని చెప్పండి. డబ్బులు వాళ్ళ మొహాన పడేస్తాను. నా మాట ఈ ఊరి జనానికి శాసనమని విన్న మీరు నా పేరులో మొదటి 2 అక్షరాలు కూడా వినే ఉంటారు. వీరా. వి అంటే వినయం. మీరు నా దగ్గరకు వచ్చారు కాబట్టి అది మాత్రమే చూస్తారు. రా అంటే రాక్షసత్వం. అది నాలో చూడాలనుకోకండి. మీరు వాగిన పిచ్చ వాగుడికి నాకెక్కడో కాలక ముందే మీరందరూ ఇక్కడి నుంచి బయలుదేరితే చాలా మంచిది. నేను అడిగిన తర్వాత కూడా కుదరదని ఎవడైనా అంటే నాకేం కావాలో తీసుకొని ఎదుటోడు వద్దన్న వాడికి ఏమివ్వాలో అది ఇచ్చేయడం నాకున్న చెడ్డలవాటు. నేను తలుచుకుంటే నిన్ను నీ ఊళ్ళోనే లేకుండా చేస్తా. కాయ్ పందెం కాయ్. 500 ఎకరాల మాగాణి, 5 ఎకరాల్లో ఉన్న నా ఇల్లు, లక్షల మంది నా మీద పెట్టుకున్న అభిమానం. నేను కాస్తా, నువ్వేం కాసుకుంటావో నీ ఇష్టం. నీ వల్ల నేను నా ఊళ్ళో లేకుండా పోతానో లేదా నా వల్ల నువ్వు మీ వాళ్ళందరూ లేకుండా పోతారో చూసుకుందాం. ఆలోచించు. నాతో విరోధం చాలా ప్రమాదం. దేవుడు ప్రతి మనిషికి 1 టన్ను సహనం, 1 కేజీ తెక్కిస్తాడు. నాకు ఆ రెండోది కూసంత ఎక్కువే. నా సహనంతో వాడుకో, బ్రతికిపోతావు. అదే నా తిక్క జోలికి వచ్చావో పీకలు తెగిపోతాయి. వీరా పోరా. పోలీస్ ఏమంటా చిట్టి, ఎవరి హెల్ప్ ఎవరి ఐడియా లేకుండా చెప్తున్నా. ఐ లవ్ యూ. అందుకే రమ్మన్నావా? నిజంగా నీ ఐడియానేనా? నిజంగా నాదేనే. చిట్టి, కనీసం ఒక కౌగిలేనా ఇవ్వే. దేవతలు మన ప్రేమను కరుణించి పూలు కురిపిస్తున్నారు. ఇక నువ్వే కరుణించాలి. నిజంగానా? నీ కౌగిలి మీద ఒట్టు. అయితే కౌగిలించుకో. సారీ కాల్ జారింది. సారీ, కౌగిల్ క్యాన్సిల్. నీకు మీసాలు పెంచడం తప్ప ప్రేమించడం తెలీదు. చిట్టి 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 చిట్టి. హలో, నాను శ్రీకాకుళం సీతని. నా గురించి ఏట ఆలోచించినవేటి? ఒగ్గే ఒగ్గే అన్నదాన్ని వచ్చే వచ్చే అని ఎందుకు అడుక్కుంటావు? ఈ శ్రీకాకుళం సీత వైపు మొగ్గే. సీత, నీకు దండం పెడతాను, నన్ను వదిలే తల్లి. ఇలా రోజు నీతో మాట్లాడి మాట్లాడి నీకే సిల్లిచ్చేటట్టు ఉన్నాను. నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. చిట్టే నా పెళ్ళం. నీ పెళ్ళమా? పొలము ఇదేటి చిత్రం. పెళ్ళం వెనకాల ప్రేమ ప్రేమ పడతావేటి? ఏమని చెప్పమంటావు, ఎన్నని చెప్పమంటావు? అదొక చిత్ర విచిత్ర గాథ. బాధ. చిట్టి, చాలా టెన్షన్గా ఉంది. దేనికి టెన్షన్? అంటే ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ కదా, ఓ పక్క హ్యాపీనెస్, ఇంకో పక్క ఏమో నువ్వు. ఇదంతా చూస్తుంటే కల్లాగుందే. ఈ రాత్రి నీకే కావాలని ఇచ్చేస్తా. దాదా కూర్చో. ప్రేమ దానికే గంపల్ గంపల్గా ఇచ్చేస్తాను. టైం వేస్ట్ చేయకే. నిజంగా ఇస్తావా? నీ మీద ఒట్టు. దా కబడ్డీ ఆడేసుకుందాం. మళ్ళీ ఏమైంది? రాను. నన్ను ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేదే నా కల. అంతే కదా, పెళ్ళైందిగా. ఇక్కడి నుంచి ప్రేమించుకోవటాలు. ముందు ఇక్కడ ప్రేమ పుట్టించు, తర్వాతే శోభనం. అక్కడ ప్రేమ పుట్టిష్టం ఏంటే? ఎలాగా?
నాలో ప్రేమ పుట్టించాలంటే పావురాలు గుంపులు గుంపులుగా దిగి రావాలి, ఆకాశంలో మెరుపులు మెరవాలి, భూమిలో భూకంపం పుట్టాలి. ఇవన్నీ నువ్వు నా దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అనగానే జరగాలి. ఇవన్నీ జరగాల మన శోభనం జరిగినట్టే. డొక్కలు గుర్తా అవన్నీ జరిగేదాకా ఇది జరగదు. అన్యాయమే చిట్టి. ఈ విషయం ఎవరికి చెప్పనని మాట ఇవ్వు. చిట్టి మాట. ఇప్పుడు చెప్పు, మళ్ళీ ఫోన్ చేస్తావా? ఇంకెప్పుడు చేయకే. ఊళ్ళో అందరూ రెడీ అయిపోతున్నారు, ఇది ఎప్పుడు రెడీ అవుద్దో. ఎవరికి చెప్పనని మాట ఇచ్చి మొత్తం చెప్పేస్తావా?